సమ్మర్ వచ్చేసింది. ఈ సమ్మర్‌లో చాలామంది సన్ స్ట్రోక్‌తో బాధపడుతూ ఉంటారు. దాని తర్వాత సమ్మర్ కేర్ ఎలా తీసుకోవాలో కూడా మనకు తెలీదు. పిల్లలు ఏ విధంగా డైట్ ఫాలో అవ్వాలి, పెద్దలు ఏ విధంగా డైట్ ఫాలో అవ్వాలి, రోజుకు ఎన్ని నీళ్ళు తాగాలి, సమ్మర్‌లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, అదేవిధంగా పీసీఓడీతో బాధపడుతున్న వాళ్ళకి 100% మనం రివర్స్ చేయొచ్చా లేదా, ఇలాంటివన్నిటి గురించి ఈరోజు మనతో డాక్టర్ గారు మాట్లాడడం జరిగింది. సో తప్పకుండా పూర్తి పాడ్‌కాస్ట్‌ని చూడండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు మనతో కిషోర్ కుమార్ గారు ఉన్నారు, ఫౌండర్ ఆఫ్ మైత్రి ఆయుర్వేద, హ్యావింగ్ 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో కిషోర్ గారు. హలో మేడం. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మేడం. హౌ ఆర్ యూ? బాగున్నానండి. కిషోర్ గారు, ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అజీర్తి, గ్యాస్, ఎస్. ఈ ప్రాబ్లంతో అందరూ సఫర్ అవుతున్నారు. అంటే మాలాంటి వాళ్ళకి, మన పేరెంట్స్కి, ప్రతి ఒక్కరికి గ్యాస్ వచ్చింది, తినలేకపోతున్నాను, కడుపంత ఉబ్బరంగా ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఈ గ్యాస్ అజీర్తి ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుందంటారు? సో నార్మల్గా ఆయుర్వేదిక్లో వచ్చి తెలుసుకుంటే 3 రకాల దోషాస్ ఉంటాయి. అందులో వాత దోషం అని, పిత్త దోషం అని, కఫ దోషం అని. ఇందులో ఎక్కువగా పిత్త దోషం వల్ల ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి రోజువారీ అజీర్తిని క్రియేట్ చేయడం కానీ, జీర్ణశక్తిని రెడ్యూస్ చేయడం కానీ ఇలాంటివి చేస్తాయి. దానికి గల కారణాలు మెయిన్గా ఏంటి చెప్తారంటే ఆయుర్వేదిక్లోకి వచ్చేసరికి, తినే ఫుడ్ అనేది ఓవర్ ఈటింగ్లో ఉన్నప్పుడు, ముందు ఫుడ్ అనేది ప్రాపర్ డైజెషన్ లేనప్పుడు, మళ్ళీ అక్యుములేషన్ ఆఫ్ ఫుడ్ మనం ఎక్కువగా ఇవ్వడం, దానివల్ల బాడీలో ఉండే డైజెస్టెడ్ పార్టికల్స్ అనేవి చాలా వరకు డైజెస్ట్ కాకుండా అన్డైజెస్టెడ్గా మారుతాయి. దాన్ని టాక్సిన్స్ అంటారు. ఇన్ ఆయుర్వేదిక్ టెర్మినాలజీ ఆమా ఫామ్ అవడం అంటారు అనమాట. అది పర్టికులర్గా స్టమక్ సరౌండింగ్ ఏరియాలో ఉండే ఏవైతే గోడలు ఉంటాయో దానిలో పేరుకుపోయి తీసుకునే ఫుడ్ కంటిన్యూగా పోర్ చేయడం వల్ల ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువైతుంది. దీనివల్ల రోజువారీ యాక్టివిటీ ఆఫ్ డైజెస్టివ్ ఫైర్ ఏమవుతుంటుందో గ్రాడ్యువల్గా తగ్గుతుంది. దానివల్ల మనకు వచ్చే ఫుడ్ ఎవ్రీడే సిగ్నల్స్ ఉంటాయి కదా, పర్టికులర్ టైంలో ఫుడ్ రిలేటెడ్ రావడం ఏదైతే ఉంటుందో సిగ్నల్స్ గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే రోజువారీ తీసుకునే ఫుడ్ అన్డైజెస్టెడ్గా మారడం, దానితో ఏవైతే బాడీలో ఉండే దోషాస్ అని చెప్పామో ఇప్పుడు వాతం, పిత్తం, కఫం, అవి ఇంబ్యాలెన్స్ అవుతాయి. దానివల్ల రెగ్యులర్ యాక్టివిటీస్లో ఉండే ఇరిటబిలిటీ కానీ, యాంగర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మనం తీసుకునే ఫుడ్ ప్రాపర్గా కంపాక్ట్నెస్ లేకపోవడం వల్ల కానీ గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవడం, దానివల్ల మోషన్ సరిగ్గా అవ్వకపోవడం, దాంతోపాటు డైజెస్టివ్ ట్రాక్ అనేది కంప్లీట్గా గట్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో ఇష్యూస్ని క్రియేట్ చేయడం ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే రెగ్యులర్ వేలో ప్యూరిఫికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళగలిగితే చాలా వరకు 3 to 5 daysలో కంట్రోల్ అయిపోతుంది. ఒకవేళ 99% మనం అవి చేయలేకపోతే అది క్రానిసిటీగా మారి మీరు ఎవ్రీ టైము మెడిసిన్స్ మీదనో సమ్ డిటాక్స్ ప్రాసెస్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. సో ఎప్పుడు కూడా మా దగ్గరికి వచ్చే క్లయింట్స్లో ఎక్కువగా ఏంటంటే ఎక్కువ క్రానిసిటీ ఉండే వాళ్ళు మాత్రం ఎక్కువగా వస్తారు. ఇప్పుడు ట్రీట్మెంట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, ఐ లాస్ట్ దట్. ఎస్ సార్, మరి ఇప్పుడు గ్యాస్కి, అజీర్తికి ఎలాంటి ట్రీట్మెంట్ వాడాలంటారు? సో నార్మల్గా ఈ అజీర్తి కానీ లేదు అంటే రోజువారీ ఈ జీర్ణశక్తి రిలేటెడ్ ప్రాబ్లం ఉండే వాళ్ళు పర్టికులర్గా చేయాల్సిన హోమ్ రెమెడీస్ కొన్ని ఉంటాయి. రోజువారీ గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం, అది ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల ఈజీ డైజెషన్ అయ్యి ప్రాపర్గా డైజెషన్ పవర్ అనేది పెరుగుతుంది. దానివల్ల టాక్సిన్స్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ వన్. దానికి కూడా ఏంటి అంటే ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. అది ఒక 2 glasses 3 glasses, బట్ పీపుల్ విల్ టేక్ మోర్. దానివల్ల ఎక్సెసివ్ టాక్సిన్స్ అక్యుములేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కరు మార్నింగ్ లేవగానే అదొక డ్యూటీ లాగా 2 లీటర్లు 3 లీటర్ల వాటర్ తాగుతూ ఉంటారు. అదే మేడం, కండిషన్ బట్టి నార్మల్గా తీసుకోవాలి. నార్మల్గా ఐడియల్గా ఆయుర్వేదిక్ ప్రకారము అంటే 99% 2 glasses. 2 glasses ఆఫ్ హాట్ వాటర్ అనేది ఇఫ్ యూ యాడ్ విత్ లిటిల్ బిట్ హనీ అలాంగ్ విత్ ద లెమన్ ఆల్సో ఇట్ విల్ ఫ్లష్ అవుట్ ద టాక్సిన్స్, దెన్ ఇంప్రూవ్ ద మెటబాలిజం. దానివల్ల ఏమవుతుందంటే రెగ్యులర్గా మీరు తీసుకునే ఫుడ్ ప్రాపర్ డైజెషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీంతోపాటు తీసుకున్న తర్వాత ఫుడ్ ఏదైతే డైజెస్ట్ అవ్వాల్సిన టైంలో కొద్దిగా బటర్ మిల్క్ అలాంగ్ విత్ కొద్దిగా జీలకర్ర ఇలాంటివి వేసుకొని తీసుకోవడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. మోస్ట్లీ ఏం చేస్తారు అంటే నార్మల్గా క్లయింట్స్ ఆఫ్టర్ టేకింగ్ ద ఫుడ్ బటర్ మిల్క్ అనేది ఒక 500 ml 600 ml మోర్ దే విల్ కన్జ్యూమ్. అది అసిడిటీని ఇంక్రీజ్ చేస్తుంది, రెడ్యూస్ చేయదు. దానిలో ఎప్పుడు కూడా కొరోసివ్ నేచర్ ఉండే ఈ జీలకర్ర కానీ కొద్దిగా సాల్ట్ కానీ యాడ్ చేసుకొని తీసుకోవడం వల్ల ఫ్లష్ అవుట్ని టాక్సిన్స్ని ఎక్కువగా ఫ్లష్ అవుట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలా తీసుకోగలగాలి. తర్వాత న్యాచురల్ కూలెంట్ ఫుడ్స్ ఉంటాయి, కోకోనట్ వాటర్ తీసుకోవడం,
దాంతోపాటు కొరియాండర్ వాటర్ తీసుకోవడం, ఇవన్నీ ఫ్లష్ అవుట్ టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కిషోర్ గారు, ఇప్పుడు వంట చేసేటప్పుడు చాలామంది చాలా రకాల వంట నూనెలు వాడతారు. కొంతమంది ఆలివ్ ఆయిల్ అని, కొంతమంది కొబ్బరి నూనె అని, కొంతమంది వనస్పతి, తర్వాత మామూలుగా పల్లీల నూనె, చాలా మట్టుకు ఇలా రకరకాల ఆయిల్స్ ఉన్నాయి కదండి. అంటే మీకు తెలిసినట్టు ఏ ఆయిల్ వంటకి బెస్ట్ అంటారు? సో నార్మల్గా ఇన్ ఆయుర్వేదిక్ వేలో చూసుకుంటే పర్టికులర్గా అయితే ఎక్కువగా గీ వాడమని చెప్తాం. అది రెగ్యులర్ వేలో తీసుకోవడం వల్ల మెటబాలిజం బూస్ట్ చేస్తుంది. దాంతోపాటు కొబ్బరి నూనె కూడా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, దట్ ఈస్ హెల్పింగ్ ఫర్ ద ప్రాపర్ మెటబాలిజం. అలా కాకుండా ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆన్ అండ్ ఆఫ్ తీసుకోవడంలో తప్పలేదు. రెగ్యులర్ వేలో ఈ రిఫైన్డ్ ఆయిల్ సన్ఫ్లవర్ కానీ ఇవి కానీ తీసుకోవడం వల్ల ఎక్కువగా ఫ్యాట్ అక్యుములేషన్ అవుతుంది. దానివల్ల చాలా వరకు ట్రైగ్లిజరైడ్స్ పెరగడం, దాంతోపాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఓవరాల్గా ఈ వనస్పతి అనేది అస్సలు యూజ్ చేయకూడదు. డాల్డా వాట్ ఎవర్ నార్మల్గా పీపుల్ ఆర్ టెల్లింగ్, దట్ ఈజ్ మోస్ట్లీ మోర్ కార్డియాక్ రిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా రెగ్యులర్ వేలో ఆయుర్వేదిక్లో తీసుకునే ఫుడ్లో చాలా వరకు గీ యాడ్ చేసుకుని 1 or 2 teaspoons, దట్ ఈస్ హెల్పింగ్ ఫర్ ద మెటబాలిజం, ఇంక్రీజ్ ద స్కిన్ గ్లో, దిస్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి చూస్తాం. అంటే నెయ్యి అనేది ఎక్కువ వాడితే హార్ట్ అటాక్ దట్ ఈస్ ఓన్లీ 1 or 2 teaspoons మ్యాక్సిమం. నార్మల్గా అయితే చేసుకునే రోజువారీ ఫుడ్లో క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ అనేది ఆల్రెడీ రీజనబుల్గానే తీసుకోవాలి మేడం. బట్ మన తాలూకా టేస్ట్ని బట్టి మనం టేస్ట్ కావాలనే ఉద్దేశంతో వీటితోని విల్ ఇంక్రీజ్ మోర్ అనమాట. మామూలుగా మీరు సజెస్ట్ చేసే వంట నూనెలు ఏంటి? మోస్ట్లీ మేము నార్మల్గా రిఫైన్డ్ ఆయిల్స్ ఏవైనా సరే, ఏవైనా 1 month 2 months వరకు మాత్రమే సజెస్ట్ చేస్తాం. నార్మల్గా ఆయుర్వేదిక్ వేలోకి వచ్చేసరికి గీ ఈజ్ ద బెస్ట్ వన్. మీరు 1 or 2 teaspoons రెగ్యులర్ వేలో మీరు చేసుకునే ఏవైతే ఫుడ్స్ ఉంటాయో యాడ్ చేసుకుంటే, దాంతోపాటు మీ రిఫైన్డ్ ఆయిల్స్ ఏవి తీసుకున్నా, నార్మల్ వీఆర్ సజెస్టింగ్ మోర్ ఆలివ్ ఆయిల్, ఇట్ విల్ హెల్ప్. Okay. It's on and off olive oil giving a proper results, but particularly problem related అయితే we are suggesting more. Regular way లో మీరు తీసుకోవాలి అంటే coconut oil is good for the healthy fats along with the cow ghee. That is helping for the proper absorption of the whatever the food you are taking. It's increasing the immunity followed by. That is the major benefit for that cow ghee. Okay. Yes ma'am. రెగ్యులర్ యూజ్కి ఏ ఆయిల్ వాడమని చెప్తారు? సో రెగ్యులర్ యూజ్లో అంటే నార్మల్గా కౌగీ అనేది బెస్ట్. దాంతోపాటు సీజనల్ వైజ్ కావాలంటే కోకోనట్ ఆయిల్ యూస్ చేసుకుంటే చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆలివ్ ఆయిల్ కూడా వాడొచ్చు. ఆలివ్ ఆయిల్ ఈజ్ హెల్పింగ్ ఫర్ మోర్ వెయిట్ లాస్ రిలేటెడ్ థింగ్స్. సో ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, లేదు అనుకుంటే ఎక్కువ హెవీ ఫుడ్స్ మీరు తీసుకునే అలవాటు ఉండేటప్పుడు వాటిని మాత్రం ఈ ఆలివ్ ఆయిల్తో తీసుకోవడం వల్ల. మీరు ఏ ఆయిల్ వాడతారండి మీ వంటకి? మోస్ట్లీ వీఆర్ యూజింగ్ కౌగీ. వీఆర్ యూజింగ్ కౌగీ. అంటే మీరు సేల్ కూడా చేస్తున్నారు అంటే మన పర్టికులర్ మన నార్మల్గా ఎనీ పీపుల్ ఆర్ హెల్పింగ్ ఫర్ ద కౌగీ రిలేటెడ్ ఎనీ ప్రోడక్ట్ ఎవరు సేల్ చేసినా దట్ ఈస్ గుడ్ ఫర్ దట్. కౌగీ అనేది బెస్ట్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఉండే చాలా వరకు డిసీజెస్లో రెగ్యులర్ వేలో ఆఫ్ కౌగీ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరగడం, రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మెటబాలిక్ బూస్ట్ని పెంచడానికి హెల్ప్ అవుతుంది. ఓకే కిషోర్ గారు, ఇప్పుడు చాలామంది బాడీ డీటాక్సిఫికేషన్ చేసుకోవాలని చెప్తా ఉంటారు, కొంతమంది చేసుకుంటున్నామంటారు. కానీ కొంతమంది డాక్టర్స్ అంటారు కదా, అసలు డిటాక్సిఫికేషన్ అనేదే ఉండదు, బాడీకి అలాంటివి ఏమీ ఉండదు, ఇలాంటి పేరు చెప్పి ఊరికే మోసపోతున్నారు అని చాలామంది డాక్టర్స్ చెప్పారు. దాన్ని అవును అని చెప్పేసి వేరే వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. మరి మేము డిటాక్సిఫికేషన్ చేస్తామండి మా క్లయింట్స్కి అని చెప్తున్నారు, అదే ఇలా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. నార్మల్గా ఆయుర్వేదిక్ డిటాక్స్ వేరు మేడం, రెగ్యులర్ డిటాక్స్ నార్మల్గా జనాలు చేసుకునేది వేరు. బేసిక్గా అయితే చాలా వరకు నార్మల్ పీపుల్ అనేది డిజిటల్ డిటాక్స్ కానీ లేదంటే రెగ్యులర్ డిటాక్స్లో కానీ చేసేది ఏంటంటే ఫ్రూట్ డైట్ తీసుకోవడము, వాటర్ రిలేటెడ్ డైట్ తీసుకోవడము, ఎక్కువ సూప్స్ తీసుకోవడము. దీనివల్ల రెగ్యులర్ వేలో బాడీ అనేది లైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అక్యూములేషన్ ఆఫ్ టాక్సిన్స్ ఏవైతే పేరుకుపోయి ఉన్నాయో బాడీలో అవి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే 99% ఉండదు. అలా చేసినప్పుడు ఏదైతే రెగ్యులర్ యాక్టివిటీస్లో ఉండే డిటాక్స్ చేస్తారో గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా రెండు బయటకు పోతాయి. దీనివల్ల ఎక్కువగా సఫర్ అయ్యేది ఏంటి అంటే కాన్స్టిపేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ డిటాక్స్, అన్వాంటెడ్ వెయిట్ గెయిన్, వాళ్ళకి తెలియకుండా వెయిట్ గెయిన్ అయిపోతారు. సో రెగ్యులర్ వేలో వీక్లీ వన్స్ కానీ 10 days వన్స్ కానీ ఈ డిటాక్స్లు చేసుకోవడం వల్ల గట్టాల కెపాసిటీ పోతుంది, డ్రైనెస్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఎక్కువగా గ్యాస్ ఫామ్ అవ్వడం, బ్లోటింగ్ ఉండడం, హెడ్ఏక్స్ రావడం, చిన్న పని చేసిన అలసటగా ఉండడం అనేది ఉంటుంది. అది నార్మల్గా చేసుకున్నాం. బట్ ఆయుర్వేదిక్లో డిటాక్స్కి ఒక స్పెసిఫిక్ టైము, దాంతోపాటు స్పెసిఫిక్ ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో నార్మల్గా ఆయుర్వేదిక్ డిటాక్స్లో వచ్చేసరికి ఫస్ట్ వీ నీడ్ టు ఇంక్రీజ్ ద మెటబాలిజం. విల్ సజెస్ట్ సమ్ 1 or 2 మెడికేషన్.
ఫర్ దట్ హెర్బల్ మెడిసిన్స్. అవి ఏం చేస్తాయంటే బాడీలో ఉండే అక్యూములేషన్ టాక్సిన్స్ని ఎలిమినేట్ చేస్తూ బౌల్ మూమెంట్ని క్లియర్ చేస్తాయి. దానివల్ల గట్లో గుడ్ బ్యాక్టీరియా కెపాసిటీ పెరుగుతుంది. దానివల్ల మీరు తీసుకునే ఫుడ్స్ ఏమైనా ఉండొచ్చు, అబ్జార్ప్షన్ లెవెల్స్ పెరిగి ఇట్స్ కన్వర్టెడ్ ఇంటూ వైటమిన్స్, మినరల్స్ మన ఫుడ్ నుంచి ఏవైతే వస్తాయో అబ్జార్ప్షన్ లెవెల్స్ని పెంచడానికి హెల్ప్ అవుతుంది. ఓకే ఓకే. అది ఫస్ట్ వన్ మేడం. సెకండ్ వన్ వచ్చేసి మేము చేసే డిటాక్స్లో మెయిన్ పంచకర్మ థెరపీస్ అని ఉంటాయి. దానిలో వామిటింగ్ ప్రాసెస్ అని, మోషన్ థెరపీస్ అని, ఎనిమా ప్రాసెస్ అని, నాజల్ డ్రాప్ థెరపీస్ అని. ఇవి ఏం చేస్తాయి అంటే క్రానిక్ డిసీజెస్ ఎవరైతే సఫర్ అయి ఉంటారో, క్రానిక్ డిసీజెస్, గ్యాస్ట్రిక్ రిలేటెడ్, డయాబెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎక్కువగా స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నల్గా ఈ గట్ క్లియర్ చేసి బాడీలో ఉండే అక్యూములేషన్ ఆఫ్ టాక్సిన్స్ త్రూ మెడిసిన్ ద్వారా ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు ఎనిమా ఇచ్చినంత మాత్రాన బాడీ డీటాక్స్ దట్ ఈస్ ఓన్లీ. నేను ఏం చెప్తున్నానంటే ముందు వీ నీడ్ టు సెటిల్ ద డైజెస్టివ్ ట్రాక్ ఫస్ట్, దెన్ వీఆర్ గివింగ్ ద కలెక్టివ్ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అది ఇంటెస్టైన్లోకి తీసుకొచ్చి దెన్ ఓన్లీ వి ఎలిమినేట్ త్రూ ఎనిమాస్. అలా ఉంటుంది. నార్మల్గా డైరెక్ట్ ఎనిమా అనేది హైడ్రోథెరపీ అనేది ఇట్స్ నాట్ హెల్పింగ్. మేబీ ఇట్ ఈస్ హెల్పింగ్ ఫర్ ద పర్టికులర్ 1 day మోషన్ రిలేటెడ్ థింగ్. బట్ ఓవరాల్గా గట్ని కరెక్ట్ చేయాలి అంటే, గట్ని క్లియర్ చేయాలి అంటే వీ నీడ్ టు గో ఫర్ ఏ మినిమం 8 days ప్రోగ్రామ్, 7 days ప్రోగ్రామ్, ఫాలోడ్ బై సమ్ హెర్బల్ మెడిసిన్ సపోర్ట్, ఫాలోడ్ బై 50% డైట్. వీ సజెస్ట్ ద డైట్ ఆల్సో ఇన్ పర్టికులర్లీ ఇన్ డిటాక్స్ టైమ్. వీ కెన్ గో ఫర్ ఎ మోర్ ప్రోటీన్ బేస్డ్ డైట్ ఫాలోడ్ బై ద 99% డిటాక్స్ క్లెన్సింగ్. అందరికీ సజెస్ట్ చేయరు కదండి. నార్మల్గా ఇస్ పర్టికులర్లీ డిసీజ్ ఓరియంటెడ్, క్రానిసిటీ ఎలా ఉంది, హెడ్ఏక్ ఎలా వస్తుంది, మెయిన్ హెడ్ఏక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎనీ బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ దే ఆర్ సఫరింగ్ విత్ దట్ మోర్ పోస్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, we will suggest the detox. That is panchakarma. అంటే ఏజ్ గ్రూప్ ఏమైనా ఉంటుందా అండి? So normally 18 to 70 years we will do that detox. అంటే 18 years వాళ్ళకు కూడా డిటాక్సిఫికేషన్ అవసరమా? That is 1 day program also there in detox, 7 days program also అంటే there. 18 years వాళ్ళకి They are more 18 to 21 people are female especially suffering with more acnes, PCOD related. So we will suggest that whatever the detox related to hormonal correction, 99%. It's not related to weight loss, it's not related to digestive improvement. We more think about thyroid gland functioning more, automatically PCOD will be under control. So this type of things we are doing normal in the Ayurveda detox. Okay. So yes madam.